హలో, ఈరోజు పప్పు దోసకాయ టమాటా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 1 గ్లాసు కందిపప్పు, గ్లాసులోనే ఎర్ర కందిపప్పు 1 గుప్పిడు, దోసకాయలు 2 వేసామండి, ఒకటి మరి కొంచెం ముక్కలే ఉంటాయి, 4 పచ్చిమిర్చి, చింతపండు, ఉల్లిపాయలని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకుని, టమాటాలు, దోసకాయలు, పచ్చిమిర్చి, దోసకాయని ఇంకోటి కూడా కోసాము ముక్కలు తక్కువగా ఉన్నాయని. 1 గ్లాసుకి 2 గ్లాసుల నీళ్లు పోసాము, పప్పు కడిగి దాంట్లో ఈ ముక్కలన్నీ వేద్దాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా అన్ని ముక్కలు కూడా వేసేసి, దోసకాయ ముక్కలు అన్నీ వేసేసి, మూత గ్యాస్ కట్ పాడవకుండా ఉండాలంటే నీళ్లు పోసి కడిగితే కనుక, కొంచెం నీళ్లు పోసి కడిగి పెడితే కనుక గ్యాస్ కట్ తొందరగా పాడవకుండా ఉంటుందండి. అప్పుడు లోన తడి ఉండి తొందరగా కూడా పాడవదు. ఫ్రిడ్జ్లో ఉంచి పెట్టినా బాగానే ఉంటుంది. ఒక 3 విజిల్స్ వచ్చేదాకా కూడా కుక్కర్ని ఉంచుదాం పొయ్యి మీద. ఇవి కొన్ని చూడండి, విజిల్స్ 3 వచ్చినాయి. కొంతసేపు ఉంచి తీసాము, వేడిగా ఉంది తీస్తానికి. చింతపండు, ఉప్పు, కారం వేసి ఒక బౌల్లో అలా పెట్టాము. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది, అందుకని దీంట్లో రాలేదు. కాలుతుందని చెప్పి అలా గెరిటితో తీసాము. అలా గిన్నెలో కనుక చింతపండు పెడితే కనుక కందిపప్పు మెత్తగా ఉడుకుతుందండి. మెత్తగా ఉడుకుతానికని చెప్పి అలా గిన్నెలో పెట్టాము. పప్పు చూడండి మెత్తగా ఉడికి ఉంటుంది, అందుకనే మీకు అది పైకి తీసి చూపిస్తున్నాను. లేకపోతే దాంట్లో పోసేసి కలిపేసేయచ్చు. చింతపండు వేస్తే కనుక తొందరగా ఉడకదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క పప్పును బట్టి ఉంటుంది. ఇప్పుడు చూడండి, అదిగోండి పప్పు చూడండి మెత్తగా ఉడికింది. మీకు అన్నీ కూడా మెత్తగా ఉడికిపోయినాయి సార్. పప్పు కూడాను చాలా మెత్తగా పొలుకులు లేకుండా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ చింతపండు, ఉప్పు, కారం కలిపింది కూడా పోసేసి తిప్పుదాం. కొంచెం చూసుకుని ఉప్పు కారం పడుతుంది అనుకుంటే కొంచెం కారం తినేవాళ్ళు అయితే కనుక కొంచెం వేసుకోవచ్చు. తిరగమాత పెడదాం. పొయ్యి మీద బాణీలో నూనె వేసాను. ఈ పప్పు కూరలో కొంచెం పసుపు వేసాము. మళ్ళీ కలుపుదాము. పసుపును పప్పు కలిసిపోయేటట్టుగాను. చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా చేసుకుంటే కనుక. అంటే కొంచెం లైట్గా చింతపండు పడ్డప్పుడు లైట్గా ఉడుకుతుంది. ఇలా అయితే కనుక చింతపండు మనం పైన పెట్టాం కాబట్టి మెత్తగా ఉడికిపోతుంది. ఎల్లుల్లిపాయ కచ్చా దంచుకుని తిరగమాతలో మిరపకాయలు, వెల్లుల్లి వేసి, వెల్లుల్లి కొంచెం నూనెలో కాలేదాకా ఉంచుదాం. వెల్లుల్లి ఫ్లేవర్ నూనెకి పడుతుంది ఇలా కనుక మనం కచ్చా దంచితే. పప్పు కూరకి వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలండి, అదే టేస్ట్. తిరగమాతలో ఒక పాయ వెల్లుల్లి కనుక కొంచెం దంచుకుని వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు కొంచెం కాలనిద్దాం మినపప్పుని. ఈ కరివేపాకు మనం చివరిలో ఇంగ వేసుకుందాం. కరివేపాకు చిటపటలాడుతూ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఇది చేసుకోవాలండి. తిరగమాత కాలేదాకా కాల్చి, కొంచెం పప్పు కనుక కాలేదాకా అట్టు పెట్టుకోవాలి. పప్పు కాలగానే మనం కొంచెం పప్పు కలర్ వచ్చిందండి, శనగపప్పు చూసుకుంటే సరిపోతుంది.
మరీ మాడినా బాగోదండి, కరెక్ట్ కలర్ ఉండాలి. కలర్ వచ్చింది. ఇప్పుడు మనం ఆ పప్పు కూరలో కొంచెం ఇంగ వేసి, నూనెలో ఇంగ వేస్తే కనుక వాసన రాదండి. మనం నూనె కాకుండా విడిగా కూరలోనే ఇంగ వేస్తే ఇంగువ వాసన కొంచెం మనం ఇంగువ అలవాటు లేని వాళ్ళు తినలేరు. ఇలా అయితే కనుక తెలవదండి. ఇలా నూనెలో కనుక తిరగమాత చివరిలో కనుక ఇంగ వేస్తే ఇంగ వేసామనే సంగతి తెలవదు. ఇప్పుడు కూరలో ఆ తిరగమాతను వేసేసాము, కలిపేద్దాం. అంతా కలిసిపోయింది. చూసారా, టేస్టీ పప్పు, దోసకాయ, టమాటా, కొంచెం కొత్తిమీర ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొత్తిమీర కూడా ఆరోగ్యానికి మంచిది కాబట్టి కొంచెం వేశాను. ఇలా చేసి చూడండి, ఎంత టేస్ట్గా ఉంటుందో మీరే అంటారు. థ్యాంక్ యూ ఆల్.